ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో టమాటా పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. కందిపప్పు ఒక చిన్న కప్పు, కారం, పసుపు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్, కట్ చేసి పెట్టాను. 2 రిక్కల చింతపండు, కొద్దిగా జీలకర్ర, చిన్న కట్ట కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, పోసి పెట్టుకోవడానికి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1 కప్పు కందిపప్పుకి నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకుందాం. కందిపప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. పప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, తీసుకున్న ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, కొద్దిగా జీలకర్ర, వన్ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రిక్కల చింతపండు, మనం తీసుకున్న కందిపప్పుకు 1½ స్పూను కారం, 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకొని 5 విజిల్స్ వచ్చాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 5 విజిల్స్ అయిపోయాయి. విజిల్ తీసుకుందాం మనం ఇప్పుడు. విజిల్ పోయింది. పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మన రుచికి సరిపడా సాల్ట్ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. పప్పు రుద్దే దాంతో ఇలా ఒకసారి అనుకొని పోపు పెట్టుకోవడమే ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు పప్పులో పోసి పెట్టుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న పోపు దినుసుల్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అన్ని పోపు దినుసులు ఇందులో వేసుకుంటున్నాను. ఎల్లిగడ్డ మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, 1/2 స్పూన్ కన్నా తక్కువ.
రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఇందులో కొత్తిమీరని ఇందులో వేసుకొని ఈ రెడీ అయిన పోపుని ఇందులో వేసేస్తాం. ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మన టమాటా పప్పు టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.